మరి ఈరోజు ఈ స్థాయికి నేను రావడానికి ఎంతమందిని ముంచాను, ఎంతమంది నెత్తి మీద చేతులేసాను, ఇవన్నీ మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏమంటారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటూ ఉంటాను. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు అని మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే వినండి, తెలుసుకోండి. మీరు ఎప్పుడు అలా అయిపోయిన వాళ్ళని ఎవరినన్నా చూసారా? చూడలేదు కదా. ఇప్పుడు చూడండి, అది ఎవరో కాదు, నేనే. నైట్కి నైటే ఉన్న పలంగా పెద్ద బంగ్లా కొనేసాను, పెద్ద కోటీశ్వరాలను అయిపోయాను. అలా అవ్వాలంటే కూడా చాలా కష్టపడితే, ఎంతో కష్టపడితే అలా అవ్వగలరు, అలా పైకి వచ్చేస్తారు అని అనుకుంటున్నారు కదా. రాత్రి రాత్రే కోటీశ్వరులు అవ్వాలంటే అలా చాలా కష్టపడితే పైకి రావడం కాదు, అది చాలా అబద్ధం. ఎవరిని ఏదన్నా చేతులేస్తే, ఎవరినన్నా మోసం చేస్తే, ఎవరినన్నా ముంచేస్తే, ఎవరినన్నా తొక్కుకుంటూ పైకి వస్తే రాగలరు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వాలంటే అలా అయితేనే అవుతారు. మంచితనంతో అయితే మాత్రం అవరు. అందులో బెస్ట్ రిజల్ట్ నేనే. నిజమండి, నమ్మరా? నిజంగానే నేను రాత్రికి రాత్రి కోటీశ్వరాలను అయిపోయాను. మీకు కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను నా మొత్తం మా ఇంటిని, నా బంగ్లాని అన్నీ చూపిస్తాను. నువ్వు అలాంటి దాన్ని కాదు అంటారా? మీరెలా చెప్పగలరు నేను అలాంటి దాన్ని, నేను మంచిదాన్ని మీరెలా అనుకుంటున్నారు? కాదు. అదే మేడిపండు అంటారు కదా, నేను ఆ టైప్ అనమాట. మేడిపండులాగా పైకి కనపడను, లోపలంతా చెడే. ఎవరిని ఎలా తొక్కేయాలి, ఎప్పుడు ఎవరిని ముంచేయాలి, ఎలా పైకి వద్దాము అన్న ఆలోచనలతో ఉంటాను. చాలా పైకి మెత్తగా, సాఫ్ట్గా, సున్నితంగా కనిపిస్తున్నాను, కానీ మీరు అనుకున్నంత సాఫ్ట్ నేచర్ అయితే కాదండో. నిజమండి. రాత్రికి రాత్రి తెల్లారేపాటికి ఇంత పెద్ద బంగ్లాకి ఓనర్ని ఎలా అవుతాను? నమ్మరు కదా. కావాలంటే చూపిస్తాను, మొత్తం ఒకసారి చూడండి. ఓకే, ఇదిగో చూడండి, ఇంత పెద్ద బంగ్లాను చూసారు? ఇంత పెద్ద బంగ్లా. ఇంత పెద్ద బంగ్లాకి మరి ఎంతమంది వర్కర్లు ఉండాలి మీరు చెప్పండి. వర్కర్స్ అందరిని కూడా చూపిస్తాను నేను. మరి ఇంత పెద్ద బంగ్లాని రాత్రికి రాత్రి నేను కొనేసాను అంటే ఆలోచించండి. చెప్పండి, ఊరికే వస్తుందా? మంచితనంతో వస్తుందా? రాదు కదా. మరి మీకు ఒక్కొక్క కళాఖండం ఎంత ఖర్చు అయిందో కూడా చూపిస్తాను. నేను అవన్నీ చూస్తే మీకు ఎలా అయితే నేను ఈ ఇంటిని నా సొంతం చేసుకున్నాను. ఇదిగో ఇదే మా కారు. ఎంతమంది చూసారా కష్టపడతా పనిచేస్తున్నారు ఇక్కడ. నాకు ఎప్పటికప్పుడు అన్ని అందంగా నీట్గా లేకపోతే నచ్చదమ్మా. ఇది కిచెన్, డైనింగ్ టేబుల్, కుటుంబం ఇక్కడే కూర్చొని తింటాం. ఎంతైనా నేను రిచ్ కదా. డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటే తప్ప నాకు ముద్దే దిగదు. ఇవన్నీ అమెరికా నుంచి తెప్పించాం వదినా. ఈయన ఎప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వరు వదినా. ఇవన్నీ ఎప్పుడు దగదగా నిగనగా మెరిసిపోతూ ఉండాలి, లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన దానిలో అబద్ధం ఉందా? ఉన్నది ఉన్నట్టు చెప్తే నమ్మరు కదా మీరు. ఎప్పట్లాగా అమాయకంగా మంచిగా ఉంటూ నటిస్తేనే మీరు నమ్ముతారు. ఇలా అయితే నన్ను ఎందుకు మీరు నమ్ముతారు? ఎంతో మందితో అమ్మ, అక్క, వదిన ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుంటూ చాలా మంచిగా, అసలు ఇంతటి మెతకదా ఇంకెక్కడా ఉండదో అని అనిపించుకుంటూ అలా ఉంటున్నాను నేను. నా అసలు నిజ స్వరూపం ఏమిటో చూడండి. ఇది ఇప్పుడు దాకా మీకు చూపించిందంతా నిజం. ఈ ఇల్లు, బంగ్లాలు, ఎన్నో ఆస్తులు పోగేసుకున్నాను రాత్రికి రాత్రి. అది ఎలా సాధ్యం అని అనొచ్చు మీరు. అంతే, సాధ్యమవుతుంది. నా బుర్ర అలాంటిదన్నమాట. మామూలు అల్లాటప్ప వాళ్ళ మీద వీళ్ళ నెత్తి మీద చేతులు, ఒకళ్ళ మీద ఎత్తే ఇంత పెద్ద బంగ్లా ఎలా అవుతుంది? ఎవరు కదా. ఎన్ని కుటుంబాలు నాశనం చేసి నెత్తి మీద చేతులు వేసి ఇంత పెద్ద బంగ్లాకు ఓనర్ అయ్యి ఉంటానో ఆలోచించండి. ఊరికే అవ్వం. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ కుటుంబాలు కూడా చూపిస్తా, ఫొటోస్ కూడా చూపిస్తా. అప్పుడైనా నమ్ముతారా? నమ్మాలి మరి. ఇంత రాత్రికి రాత్రే ఇంత పెద్ద బంగ్లాకు ఓనర్ అవ్వాలంటే మరి ఎంత కష్టపడి ఉంటాను అంటే అది మంచితనంతో కాదు. మరి ఈ నెత్తి మీద చేతులు వేసి ఎవరినన్నా ముంచేసి
రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వాలంటే కూడా చాలా కష్టం అండి. అంత ఈజీ అయితే కాదు. నేనైతే చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే రాత్రంతా నిద్రపోలేదు. నిద్రపోకుండా తెల్లవారుజామున 4ంటికి లేచి బయలుదేరితే కానీ నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఇలా ఇంత పెద్ద బంగ్లాకి ఓనర్ అవ్వలేదు. అర్థమైందా? కానీ మీరందరూ అలా చేయగలరా చెప్పండి? మీరు తలుచుకుంటే చేయగలరు, సాధించగలరు. నాకులాగా అయితే సాధించగలరు. మంచిగా మెతకతనంతో ఉంటే మాత్రం మీరైతే ఏం సాధించలేరు. జీవితాంతం తినడానికి తిండి లేకుండా నానా బాధలు పడాల్సిందే, నానా కష్టాలు పడాల్సిందే. నాకులాగా అయితేనే మీరు సాధించగలుగుతారు. ఇలా నిద్రలో పోకుండా ప్లాన్ వేసి ఎవరిని ఎత్తిన చేతులు ఇవ్వాలి, ఎవరిని ఎలా ముంచాలి ఏంటి అనే దానికి కూడా ఎంత బుర్ర ఉపయోగించాలో తెలుసా మీకు? మంచిగా ఉండే వాళ్ళకి అసలు బుర్ర ఉపయోగించక్కర్లా. వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటే, మంచితనంగా మామూలుగా ఉంటే చాలు. వాళ్ళకి మంచితనం, మంచి పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మంచి వాళ్ళు అనిపించుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. నాకులాగా చెడ్డోళ్ళు అనిపించుకోవడానికే చాలా కష్టపడాలి. ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని ప్లాన్లు వేయాలో, మళ్ళీ ఎక్కడ దొరికిపోకుండా జాగ్రత్త పడాలో. అవునా కదా? ఈరోజు నేను ఇలా దర్జాగా స్టైల్గా దగ్గర ఒక 50 మంది వర్కర్స్ ఉన్నారు నా ఇంట్లో. నేను చిటికేస్తే అలా వచ్చి నా కాళ్ళ దగ్గర పడి ఉంటారు, వచ్చేస్తారు అందరూ. నేను ఇలా చిటికేస్తే అలా వస్తారు. ఏం కావాలని అడుగుతారు. మరి ఆ స్థాయికి వచ్చాను అంటే చాలా కష్టపడ్డాను. మంచితనం అనే ముసుగులో అందరినీ మోసం చేసుకుంటూ, మీరు అనొచ్చు అసలు నమ్మలేకపోతున్నాం, నువ్వైనా ఇది అని మీరు అడగచ్చు. నేనే దట్ ఈస్ శిరీష. నిన్నటి దాకా ఈ వంటగదిని ఆ ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఏలేరు. ఇది ఈరోజు నా రాజ్యం, నా ఇల్లు, నా వంటగది. చూసారా? ఇందులో ఎంత ఆనందం ఉందో తెలుసా? ఒకళ్ళని ఎల్లకొట్టి మనం ఆ ఇంట్లో జొరబడి దాన్ని సాధించితే వచ్చే తృప్తే వీరప్ప. అవునా కదా? మరి మీరేమంటారు? ఇది నా రాజ్యం, నా సామ్రాజ్యం. ఇంటి వాళ్ళు ఇంకా వంట వాళ్ళు ఎవరు రాలేదు. ఇంత పెద్ద బంగ్లా కట్టడానికి ఎవరిని ముంచాను అనేది మీకు తెలియాలి కదా. యాక్చువల్గా ఈ బంగ్లాలో ఉండే కుటుంబం ఇది, ఈ ఫ్యామిలీనే నేను నెత్తి చెయ్యేసి వీళ్ళని పడేసి ఇంత పెద్ద బంగ్లాని కొన్నాను అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా నమ్ముతారా? అరే ఎవర్రా అక్కడ, ఈ ఫోటో ఇంకా ఉంచారేంటి, తీసిపారండి. అసలు వీళ్ళందరూ ఎక్కడ చచ్చారు? ఎంత కష్టపడి, ఎంత ఇచ్చేసి కష్టపడి సంపాదించి ఇంత దాకా నేను ఇచ్చేస్తే వీటిని ఇలాగే ఉంచేది. అందంగా డెకరేట్ చేయడం తెలీదా? కన్నోళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. ఈ విగ్రహం ఒక్కొక్కటి 50 లక్షలు ప్యారిస్ నుంచి తెప్పించా తెలుసా. నమ్మకపోతే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఎంతో మందిని ముంచి కష్టపడి ఎంతో బుర్ర ఉపయోగించి సంపాదించిన సొమ్ము ఇది. దీన్ని ఇంత నాశనం చేస్తారా? ఆగం గుంచుతారా? నీట్గా చదువుదామన్న బుద్ధి జ్ఞానం లేదా? ఇదే నా సామ్రాజ్యం. ఇక్కడ నన్ను ఎవ్వరూ అడ్డుకునేవాళ్ళు లేరు, కానీ నన్ను ఎవ్వరూ ఏదెత్తి చూపించేవాళ్ళు లేరు. నేను ఎంత చెబితే అంతే. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా లేదా? నమ్మండి, నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మకపోతే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఇదే నిజం. ఇంత పెద్ద బంగ్లాకి ఈ రోజుకి, ఇవాళకి, ఈ ఒక్క రోజుకి నేను మహారాణి. అర్థమైందా? ఈరోజు ఈ షూటింగ్ అయినంత వరకు నైట్ 9, 10 అవ్వచ్చు. అప్పటిదాకా
ఇది నా బంగళా, నా ఇల్లు, నా అడుగుజాడల్లో నడుస్తుంది. నేను ఎంత చెప్తే అంతే. ఇది బాయ్ ఫ్రెండ్స్. చూసారుగా, ఇదన్నమాట అసలు విషయం. ఆ, ఆ, వచ్చేస్తున్నా. ప్యాకప్ చెప్పేశారా? సరే, ఈ రోజుకి నా షూటింగ్ అయిపోయిందంట. ప్యాకప్ చెప్పేశారు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్.